ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన మరొక 20 ప్రశ్నలను పార్ట్ 4 రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు పార్ట్ 3 వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ప్లేలిస్ట్‌లో మరియు డిస్క్రిప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి, చూడండి. అలాగే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ ఎగువ సభ, పాయింట్ బి దిగువ సభ, పాయింట్ సి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, పాయింట్ డి శాశ్వత సభ. అయితే పై వాటిలో రాజ్యసభను ఏ పేర్లతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, సి మరియు డి మాత్రమే. ఎక్స్‌ప్లనేషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 రాజ్యసభను గురించి తెలియజేస్తుంది. ఈ సభను ఎగువ సభ అని, లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, లేదా పెద్దల సభ, లేదా శాశ్వత సభ అని కూడా పిలుస్తారు. అయితే దిగువ సభ అని లోక్సభను పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని భాగాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ 9వ భాగం పంచాయతీ రాజ్ వ్యవస్థ. పాయింట్ బి 9A భాగం అధికార భాషలు. పాయింట్ సి 15వ భాగం ఎన్నికల వ్యవస్థ. పాయింట్ డి 2వ భాగం పౌరసత్వం. అయితే పైన ఇచ్చినటువంటి వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే తప్పు. ఎక్స్‌ప్లనేషన్. భారత రాజ్యాంగంలోని 9A భాగం నగరపాలక సంస్థలకు సంబంధించింది. అయితే అధికార భాషల గురించి రాజ్యాంగంలోని 17వ భాగంలో వివరించబడింది. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. అలాగే 15వ భాగం ఎన్నికల వ్యవస్థకు సంబంధించింది. అట్లనే 2వ భాగం పౌరసత్వానికి సంబంధించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పాయింట్ ఏ రాష్ట్రపతి అధికారాలను విస్తరించడం. పాయింట్ బి రాజకీయ పార్టీలు ఎక్కువగా రావడాన్ని ప్రోత్సహించడం. పాయింట్ సి ప్రజాస్వామ్యంలో స్థిరత్వం మరియు పార్టీ క్రమశిక్షణను పరిరక్షించడం. అయితే పై వాటిలో పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సి మాత్రమే సరైనది. ఎక్స్‌ప్లనేషన్. 10వ షెడ్యూల్లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రధానంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ స్థిరత్వాన్ని, తర్వాత పార్టీ క్రమశిక్షణను పరిరక్షించేందుకు రూపొందించబడింది. ఇది అధికారం కోసం సభ్యులు పార్టీ మారే చర్యలను నివారిస్తుంది. ఇది 1985లో 10వ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. ఈ చట్టం సభ్యులు తమ పార్టీ మారడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో అస్థిరతను కలిగించకుండా నిరోధిస్తుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది ఆర్టికల్స్
పరిశీలించండి. పాయింట్ ఏ సమానత్వపు హక్కు ఆర్టికల్స్ 14-18. పాయింట్ బి పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్స్ 23-24. పాయింట్ సి స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్స్ 25-28. పాయింట్ డి మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్స్ 19-22. అయితే పై వాటిలో సరికానివి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సి మరియు డి మాత్రమే తప్పు. ఎక్స్ప్లెనేషన్ ఆర్టికల్స్ 25-28 వరకు మత స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించినవి. అలాగే 19-22 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ స్వాతంత్ర్యపు హక్కుని, అట్లనే 14-18 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సమానత్వపు హక్కును, అట్లనే 23-24 ఆర్టికల్స్ పీడనాన్ని నిరోధించే హక్కును తెలియజేస్తాయి. క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ ఆర్టికల్ 338 జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏర్పాటు. పాయింట్ బి ఆర్టికల్ 339 జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటు. పాయింట్ సి ఆర్టికల్ 340 వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఎక్స్ప్లెనేషన్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటు గురించి ఆర్టికల్ 338 ఏలో ఉంది. ఇది 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఏర్పాటు చేయబడింది. అలాగే ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఏర్పాటు, అలాగే ఆర్టికల్ 340 వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు సంబంధించింది. క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. పాయింట్ బి 44వ రాజ్యాంగ సవరణ 1978 ప్రకారం మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు. అయితే పై వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఎక్స్ప్లెనేషన్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనను తీసుకొచ్చారు. అయితే 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహాను ఒకసారి పునఃపరిశీలనకై మంత్రివర్గానికి తిరిగి పంపే అధికారం రాష్ట్రపతికి కల్పించారు. అయితే మంత్రిమండలి అదే తీర్మానాన్ని రెండవసారి కూడా ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా దానిని ఆమోదించాలి. లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి క్రింది అర్హతలను పరిశీలించండి. పాయింట్ ఏ భారత పౌరుడై ఉండాలి. పాయింట్ బి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. పాయింట్ సి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. పాయింట్ డి కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలలో ఆదాయం వచ్చే ఉద్యోగంలో
ఉండరాదు. అయితే పై వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. ఎక్స్‌ప్లనేషన్: లోక్సభకు పోటీ చేసేందుకు అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి. కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలలో ఆదాయం వచ్చే లాభదాయక ఉద్యోగంలో ఉండరాదు. అయితే 30 సంవత్సరాల వయస్సు అనేది రాజ్యసభకు వర్తిస్తుంది. ఈ అర్హతలు ఆర్టికల్ 84 మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఉన్నాయి. న్యాయస్థానాలు జారీ చేసే రిట్లకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. పాయింట్ ఏ. మాండమస్: ప్రభుత్వ అధికారిని తన విధిని నిర్వర్తించమని ఆదేశించే రిట్. పాయింట్ బి. కో వారంటో అంటే పదవికి అర్హత లేని వ్యక్తిని పదవి నుండి తొలగించే రిట్. పాయింట్ సి. ప్రొహిబిషన్: దిగువ కోర్టును తన పరిధిని మించకుండా ఆపే రిట్. పాయింట్ డి. సెర్షియోరరీ అంటే నిర్బంధించబడిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని జారీ చేసే రిట్. అయితే పై వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. డి మాత్రమే తప్పు. ఎక్స్‌ప్లనేషన్: సెర్షియోరరీ అనగా సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ అని అర్థం. దిగువ కోర్టులో జరుగుతున్న కేసు విచారణను తక్షణం నిలిపివేసి ఆ కేసును తనకు గాని లేదా మరొక కోర్టుకు గాని బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసే రిట్‌ను సెర్షియోరరీ అని అంటారు. సాధారణంగా ఈ రిట్‌ను ప్రొహిబిషన్ రిట్‌తో కలిపి జారీ చేస్తారు. అయితే కొన్ని రకాల కేసులకు తొలి దశలో ప్రొహిబిషన్ మరియు చివరి దశలో సెర్షియోరరీ రిట్లు వర్తిస్తాయి. అందుకే ఈ 2 రిట్లను జ్యుడిషియల్ రిట్లు అని అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే దానిని ఎవరికి సమర్పించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఉపరాష్ట్రపతికి. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్రపతి స్థానం ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి అధికారికంగా ఆయనకే రాజీనామాను సమర్పించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి. క్రింది వాక్యాలను పరిశీలించండి. పాయింట్ ఏ. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ. పాయింట్ బి. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. పాయింట్ సి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. అయితే పైన పేర్కొన్న వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. సి మాత్రమే.
అంటే ఇక్కడ మనకు తప్పుగా ఉన్నటువంటి దాన్ని అడిగారు. సి అనేటటువంటి పాయింట్ తప్పుగా ఉంది. ఎక్స్‌ప్లనేషన్. బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్‌కు 2023 ఫిబ్రవరి 12 వరకు మాత్రమే గవర్నర్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ గవర్నర్‌గా ఉన్నారు. శారదా ముఖర్జీ 1977, 78లో ఆంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. అలాగే భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఆమె 1947, 49 మధ్యలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. రాజ్యసభలో అత్యధిక స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఎక్స్‌ప్లనేషన్. రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ అత్యధిక స్థానాలను కలిగి ఉంది. మొత్తం 31 స్థానాలతో ఇది భారతదేశంలోనే రాజ్యసభలో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. తర్వాత రెండవ స్థానంలో మహారాష్ట్ర 19 స్థానాలు, అలాగే మూడవ స్థానంలో తమిళనాడు 18 స్థానాలు, నాలుగవ స్థానంలో పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ ఈ 2 రాష్ట్రాలు కూడా 16 స్థానాలు కలిగి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. పాయింట్ ఏ. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నారా చంద్రబాబు నాయుడు. పాయింట్ బి. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నాదెండ్ల భాస్కర్ రావు. పాయింట్ సి. అతి చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయిన వారు దామోదరం సంజీవయ్య. అయితే పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బి, సి అన్నీ కూడా సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995 నుండి 2004 వరకు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. నాదెండ్ల భాస్కర్‌రావు 1984లో కేవలం ఒక నెల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది అతి తక్కువ కాలం. అలాగే దామోదరం సంజీవయ్య 1960లో 39 సంవత్సరాల వయస్సులోనే ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇది అతి చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్యసభ మొదటి చైర్మన్ జాకీర్ హుస్సేన్. అంటే ఇక్కడ మనకి తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పుగా ఉంది. ఎక్స్‌ప్లనేషన్. రాజ్యసభ మొదటి చైర్మన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. జీవి మౌలాంకర్ లోక్‌సభ మొదటి స్పీకర్. అలాగే అనంత శయనం అయ్యంగార్ లోక్‌సభ మొదటి డిప్యూటీ స్పీకర్. ఎస్వి కృష్ణమూర్తిరావు రాజ్యసభ మొదటి ఉపసభాపతి. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయిన లోక్సభ స్థానాలకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది? కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 4 అరకు లోక్‌సభ స్థానం. సో, ఇందులో గూడా మనకి తప్పుగా ఉన్నది అడిగాడు. కాబట్టి ఇదే ఇక్కడ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ అరకు లోక్‌సభ స్థానం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలకు కాకుండా షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది. అమలాపురం, బాపట్ల, చిత్తూరు మరియు తిరుపతి ఈ లోక్‌సభ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని పొందుతారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 213 ప్రకారం. ఎక్స్‌ప్లనేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్‌లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఇది రాష్ట్ర పరిపాలనలో తాత్కాలిక చట్టాలను అమలు చేసే సాధనంగా ఉపయోగపడుతుంది. అయితే ఆర్టికల్ 123 భారత రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, అలాగే ఆర్టికల్ 226 హైకోర్టుల ప్రత్యేక అధికారాలను పేర్కొంటాయి. 1984లో ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి ఆ స్థానంలో నాదెండ్ల భాస్కర్ రావును నియమించినటువంటి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రామ్‌లాల్. ఎక్స్‌ప్లనేషన్ 1984లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్‌లాల్ నైతిక మెజారిటీ లేదని ఆరోపిస్తూ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు. ఆయన స్థానంలో నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా నియమించడంతో రాజ్యాంగపరమైన మరియు ప్రజాస్వామ్యపరమైన అభ్యంతరాలు తలెత్తాయి. ఇది రాజ్యాంగపరమైన చర్చలకు దారితీసినటువంటి వివాదాస్పద నిర్ణయంగా మారింది. క్రింది వారిలో సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 హెచ్.జె. కానియా. ఎక్స్‌ప్లనేషన్ భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.జె. కానియా 1950 జనవరి 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర భారత న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలు ప్రసిద్ధమైనవి. ఆయన ఆధ్వర్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి. క్రింది వాటిలో పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎల్.ఎం. సింఘ్వి కమిటీ. ఎక్స్‌ప్లనేషన్ పంచాయతీ రాజ్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం. సింఘ్వి కమిటీని నియమించింది. ఈ కమిటీ పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ వాటిని పటిష్టంగా అమలు చేయాలని సూచించింది. అయితే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు పార్లమెంటు యొక్క ఆమోదం పొంది
చట్టాలుగా మారాయి. క్రింది వాటిలో సాంస్కృతిక విద్యా విషయక హక్కును గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఆర్టికల్స్ 29 మరియు 30. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులను తెలియజేస్తాయి. ఆర్టికల్ 29 ఏదైనా వర్గం తమ ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కల్పిస్తుంది. ఆర్టికల్ 30 మైనారిటీ వర్గాలకు విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కును అందిస్తుంది. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను స్పష్టంగా నిర్దేశించారు. ఈ షెడ్యూల్లో మొత్తం 3 జాబితాలుంటాయి. అవి: 1 కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్, 2 రాష్ట్ర జాబితా అంటే స్టేట్ లిస్ట్, అలాగే మూడవది ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్. అయితే ఇందులో కేంద్ర జాబితాలోని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపై కేవలం కేంద్రం మాత్రమే చట్టాలు చేస్తుంది. అలాగే రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేస్తుంది. కానీ ఉమ్మడి జాబితాలోని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపై అటు కేంద్రం ఇటు రాష్ట్రం దేనికదే చట్టాలనేటివి చేయొచ్చు. కానీ ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలే అమలులో ఉంటాయి.